ఆత్మాభిమానం తాకట్టు అంటే ఏంటి తెలుసా? యాక్చువల్లీ ఇటువంటి ఏ డబ్బు విషయంలో కానీ లేదా అమ్మాయి విషయంలో కానీ తాకట్టు పెట్టేస్తూ ఉంటారు. ఇంకా వేరే ఉన్నప్పటికీ ఈ రెండు విషయాల్లోనే ఎక్కువగా తాకట్టు పెడతారు. ఒక ఖచ్చితమైన ఉదాహరణ ఏంటంటే, మా ఇంటి దగ్గర బయట ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ బయట కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోట ఒక సూపర్వైజర్ ఉన్నాడు. మొన్న ఒకసారి మనకి సంబంధం లేదు, కానీ అతను ఒకసారి సార్ అర్జెంట్ అవసరం సార్, ఒక 2,000 రూపాయలు కావాలి సార్, అర్జెంట్ సార్, వెంటనే మీకు ఫోన్పే కొట్టేస్తాను సార్, క్యాష్ నా దగ్గర క్యాష్ లేవు, ఫోన్పేలో ఉన్నాయన్నాడు. సరే అని ఇచ్చాను. ఫోన్పే ట్రై చేశాడు, అవ్వలేదు. సరే సార్ రేపు కొడతాను సార్, లిమిట్ అయిపోయింది అన్నాడు. నెక్స్ట్ డే కొట్టాడు, ఆ నెక్స్ట్ డే 4 రోజులు అడుగుతూనే ఉన్నా, అవ్వలేదు. ఇంకా నాకు ఇవ్వడేమన్నా అని అర్థమైంది. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ అడిగా, సార్ ఇచ్చేస్తాను సార్ అన్నాడు. సో నాకు ఇంకెవ్వడు అని అర్థమైంది. అప్పటి నుంచి ఏం చేస్తాడు తెలుసా? నేను ఆ రోడ్డు అమ్మటి వెళ్తే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి భయపడతాడు. నేను వెళ్తే తలదించుకుంటాడు. నేను వెళ్తే 2 చేతులు పెట్టి నమస్కారం పెడుతుంటాడు. ఒక్కోసారి